వెల్కమ్ టు S4 మీడియా. దసరా నవరాత్రులు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు తొలి రోజు కావడంతో భక్తులంతా కూడా విరివిగా వచ్చారు. క్యూ లైన్లో కూడా ఉదయం నుంచి కూడా భక్తులు చాలా క్యూ లైన్ అయితే ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పాదచారులు కూడా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి తగిన ఏర్పాట్లు అయితే జరిగింది. మార్గం మధ్యలో వాటర్ బాటిల్ కానీ మజ్జి ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా టెంపుల్ పైకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో భక్తులందరూ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే కూడా వారికి అన్నప్రసాదాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. భక్తులు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇక్కడ ఇంద్రకీలాద్రి దగ్గర ఉన్నాము. భక్తులు వారికి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి రోజు కావున భక్తులు ఏ రకంగా దర్శనంకి వెళ్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. చాలా బాగున్నాయి. అంత బాగానే ఉంది. దర్శనం అయింది. ఏర్పాట్లు బాగున్నాయి. బాగున్నాయి. దర్శనం చేసుకున్నావా? బాగుంది. ఇక్కడే శుభ్రంగా పరిపూర్ణంగా చేసుకున్నాను. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. దేవస్థానం వాళ్ళందరూ కూడా బాగానే చేస్తున్నారు. అందరూ కూడా బాగానే చేస్తున్నారు. పరిపూర్ణంగా చేస్తున్నారు. ఇక్కడ విజయవాడనండి, లోకల్. బాగుందండి. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మంచిగా చేశారు. బాగా జరిగింది దర్శనం. అది చేసుకున్నాం. చాలా బాగుంది. మేము 50 సంవత్సరాల మట్టి వస్తున్నాము. 10 సంవత్సరాల మట్టి మాల వేసుకున్నాము. ఎప్పుడూ బాగానే ఉంది. అంతా బాగుంది. చాలా బాగుంది. అయినప్పుడు ఉండండి. దర్శనం బాగుందండి. అంతా బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయండి. వాటర్ సప్లై, భోజనం సప్లై అంతా బాగుంది. బాగా జరిగిందండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. 5 ఏళ్ళ కన్నా బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్ 5 ఏళ్ళ కన్నా లోకలే బాగుంది. దర్శనం అమ్మవారు చక్కగా కనపడి, భోజనం బాగుంది. సంతోషంగా ఉంది. ఏర్పాట్లు కూడా బాగుంది. కైక్లూరు దర్శనం బాగానే అయింది. తల్లి బాగా చేశారు. బాగుంది. అన్నీ బాగుంది. శుభ్రంగా తల్లి కరుణించి అందరినీ చల్లగా చూడాలి. అమ్మ మంచి జరగాలని కోరుకున్నాం. గుంటూరు జిల్లా వెంగళాపాలెం దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అంతా బాగుంటారు. బాగా శుభ్రంగా ఉంది. బాగానే ఉంది. అంతా నీట్గా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అంతా శుభ్రంగా బాగా జరుగుతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం శుభ్రంగా బాగా పరిపాలన బాగుంది. అంతా భోజన గిజనాలు అంతా సౌకర్యంగా బాగానే ఉన్నాయి. జై భవాని, జై భవాని. బాగా జరిగింది. బాగున్నాయి అన్ని. ఇక టైం పడుతుందండి. బాగుంది. దర్శనం బాగా జరిగింది. తీసుకున్నామండి. మొదటి రోజే మంచి ఫ్లోటింగ్ ఉంది. సౌకర్యం ఎక్కడికక్కడ వాటర్ ఇస్తున్నారు. మరి ఎక్కడికక్కడ షెల్టర్ ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు చాలా కంఫర్టబుల్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉందండి. ప్రసాదాల దగ్గర కూడా చాలా కౌంటర్లు పెట్టారు. ఎటువంటి ఫ్లోటింగ్ లేకుండా అన్ని సౌకర్యాలు నెంబర్ 1 అండి. వాటర్ కూడా సప్లై చేశారు. బాగుంది. ఇలా చేస్తే వాళ్ళు చాలా బాగుంది. సూపర్ అండి. విజయవాడ గాంధీనగర్ నుంచి వచ్చాము. చాలా థియేటర్ అండి. నా పేరు శ్రీనివాసన్, టీచర్గా పనిచేస్తున్నాను. అందరూ కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దైవ దర్శనం బాగా జరుగుతుంది. నెమ్మదిగా క్యూ లైన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఏర్పాట్లు బాగా చేశారు. ఎక్కడెక్కడ వాటర్ ఫెసిలిటీ, చెప్పల్స్, ఇది తర్వాత మెడికల్, ప్రసాదం ఇవ్వడం అంతా చాలా బాగుంది. మొత్తం దర్శనాలన్నీ శివాలయంలో కూడా అభిషేకాలు చాలా బాగున్నాయి. తర్వాత మొత్తం అంతా కార్యక్రమం అంతా అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అన్నప్రసాదం చాలా బాగుంది. చెప్పుకోదగినటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుందండి. శ్రీనివాస టీచర్. బ్రహ్మాండంగా జరిగింది. బాగా ఒత్తిడిగా ఉంటుందేమో అని భయపడ్డాము. అనుకున్నంత లేదు. తల్లి చల్లగా చక్కగా దర్శనం జరిగింది. ఏ ఇబ్బంది లేదండి. ఏ ఇబ్బంది లేదు. సంతోషంగా, ఆనందంగా చాలు. ఇక్కడేనండి, విజయవాడ. అన్నప్రసాదం కూడా బాగుంది. ఫ్రీగా ఉంది. బాగున్నాయి. ఏర్పాటు చాలా బాగున్నాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. కొంచెం లేట్ అయినా కూడా చాలా బాగుంది. జై భవానీ. నిజామాబాద్ నుండి వచ్చాము. అయింది. చాలా బాగుంది. అక్కడ అన్ని బాగున్నాయి. సిబ్బంది కూడా బాగానే ఉంది. విజయవాడ అండి. బాగా జరిగింది. బాగుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. తీసుకున్నాను. నేను అంకేపల్లి నుంచి వచ్చాను. చాలా బాగుంది.
తీసుకున్నాను. చాలా బాగున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చినామండి. పొద్దున వచ్చినాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారి అనుగ్రహం బాగుంటుంది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. మంచినీళ్ళు ఇస్తున్నారు. అన్ని బాగున్నాయి ఏర్పాట్లు. చాలా బాగున్నాయి. బాగా జరిగింది. ప్రసాదాలు బాగున్నాయి. భోజనాలు కూడా బాగున్నాయి. మేము ఇక్కడ విజయవాడ. చాలా బాగా జరిగిందండి. భోజనాలు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. నెట్టుకోటాలు లేవు. చాలా బాగుంది. కీలైనే బాగుంది. ఫ్రీగా వెళ్ళొచ్చాం. బాగా చూస్తున్నాం బాబు. గుణదల బాగుంది. చాలా వస్తలే చాలా బాగా పెట్టారు. బాగుంది అండి. మాది ఇక్కడే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది దర్శనం. తీసుకున్నామండి. చాలా బాగా జరిగింది. హైదరాబాద్ అంతా బాగుంది. కాకపోతే ఫుడ్ పెట్టే ప్లేట్లు కొంచెం డెలికేట్గా ఉన్నాయి. అది ఫుడ్ పెట్టారు పడిపోతున్నాయి. అది ఒకటి క్లియర్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంది దర్శనం. చాలా బాగా జరిగింది. అసలు డబ్బులు కూడా తీసుకోలేదు. బాగా జరిగింది. అన్నీ బాగున్నాయి. ఆ ప్లేట్లు ఒకటే కొంచెం డెలికేట్గా ఉన్నాయి. అవి చేంజ్ చేస్తే సరిపోతుంది. విజయవాడనండి. చాలా బాగా జరిగిందండి. చాలా బాగుంది. క్యూ లైన్లో కూడాను త్వరగానే జరుగుతుంది దర్శనాలు. మనకి విఐపి అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. క్యూలో కూడాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బాగా చేసుకున్నారు. రాజమండ్రి సార్ అండి. రాజమండ్రి బొమ్మూరు. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. మా అమ్మగారు కూడా దర్శనానికి విఐపి దర్శనాలు తీసుకెళ్ళి చేయించారు. చాలా థ్యాంక్స్ అండి. గుడి యాజమాన్యానికి వెళ్ళాను మళ్ళీ లాగొచ్చు. బాగుందండి. అంత బాగా చేశారు. గంటలో అయిపోయింది దర్శనం కూడా. అంత బాగుంది. ఫుడ్ అంత బాగుంది. మెయింటెనెన్స్ అంత బాగుంది. థ్యాంక్ యూ.